రాజేశ్వర్ శ్రీనివాసన్ గారు. సో ఆయన మన ఆంధ్ర వ్యక్తి. సో గ్రేట్ పర్సనాలిటీ, ఒక ఉత్తమమైన ఆశయాలతోని ఈ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకు తీసుకొచ్చారు యాక్చువల్గా? ఇది ఎక్కడుంది? హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉంది. ఆయన నంబరు ఆల్రెడీ, ఆయన మెయిల్ కూడా మనకు ఆల్రెడీ కనిపిస్తుంది అనమాట. ఒక్క నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, సో వన్ ఆపర్చునిటీ ఇస్ నథింగ్ బట్ చాలా ఈజీగా ఆడుతూ మంచి టెన్షన్స్ ఏమీ లేకుండా. జనరల్ గా బిజినెస్ అంటే టెన్షనే కదా మనకి అందరికీ. ఏ బిజినెస్ అయినా సరే, అది నెట్వర్క్ అయినా, ట్రెడిషనల్ మార్కెటింగ్ అయినా, ఏదైనా సరే ఒక టెన్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ బిజినెస్ ఏదైతే ఉందో, ఈ అవకాశం ఏదైతే ఉందో, మనకి పీస్ ఆఫ్ మైండ్ ని ఫస్ట్ ఇస్తుంది. సో అట్లాంటి ఒక అవకాశం మన రాజేశ్వర్ శ్రీనివాసన్ గారు ఇక్కడ తీసుకురావడం జరిగింది బిజినెస్ ని. దాని ఫౌండర్. నెక్స్ట్ మనకి చాలా అడ్మిన్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ మనకి హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉంది ఫ్రెండ్స్. మరి వన్ ఆపర్చునిటీ అంటే ఏంటి అసలు? వన్ ఆపర్చునిటీ అనేది ప్రతి ఒక్కరికి, ఎవరైతే అవసరతలో ఉన్నారో, అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో, అట్లాంటి వాళ్ళు కనుక అందిపుచ్చుకున్నట్టయితే అద్భుతమైన బిజినెస్ ని ప్రజెంట్ చేసే ఒక అవకాశం. ఎలా చూడాలి, ఏం చేయాలి, అసలు దీని పర్పస్ ఏంటి, కంపెనీ యొక్క పర్పస్ ఏంటి అని అంటే, ఈ బిజినెస్ యొక్క పర్పస్ కనుక చూసినట్టయితే చాలా మందిని అన్ఎంప్లాయ్మెంట్ తో, మన దేశమంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్ తో నిండి ఉంది. రోజు రోజుకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతోంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ని ఇన్కమ్ సోర్స్ ఇస్తూ తగ్గించడానికి, కొన్ని జాబ్స్ ని క్రియేట్ చేస్తూ అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించే క్రమంలోని ఈ బిజినెస్ యొక్క ఫస్ట్ పర్పస్. అండ్ ద నెక్స్ట్ పర్పస్ ఏంటి అని అంటే, సోషల్ మీడియా అకౌంటబిలిటీ. ఏంటది? సోషల్ మీడియా అకౌంటబిలిటీ అంటే, సోషల్ మీడియా ఎడిక్షన్ కి ఎవరైతే చాలా మంది, అందరూ చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా సోషల్ మీడియాకి కంప్లీట్ గా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎడిక్ట్ అయిపోయి వాళ్ళకున్న అతి విలువైన సమయాన్ని నాన్ ప్రొడక్టివ్ వైపు తీసుకెళ్ళిపోతున్నారు. నాన్ ప్రొడక్టివ్ వైపు అని అంటే, దానివల్ల ఎటువంటి ఆదాయం ఉండదు, దానివల్ల ఎటువంటి లాభం ఉండదు, దానివల్ల ఎటువంటి ఆరోగ్యం ఉండదు. సో అలా జరిగిపోతుంది. సో మన కంపెనీ, మన రాజేశ్వరన్ సార్, మన శ్రీనివాసన్ సార్ మనకి ఈ అవకాశం ఏదైతే ఉందో, పూర్తిగా ఇప్పటి వరకు ఉన్న ఆ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి ఈ పరిస్థితి ఏదైతే ఉందో, దాన్ని కాస్త నిర్మూలిస్తూ, దాన్ని పూర్తిగా నిర్మూలించాలనే అవకాశం అయితే ఉంది. కానీ దాన్ని ఏ విధంగా స్టార్ట్ చేస్తాం? ఏదైనా సరే కొద్దిగా స్టార్ట్ చేస్తాం కదా. సో ఈ సోషల్ మీడియాస్ ని ఏదైతే, మళ్ళీ దీన్నే యూజ్ చేసుకుంటున్నాం, సోషల్ మీడియాస్ ని యూజ్ చేసుకుంటూ మనల్ని ఇన్కమ్ వైపు డైవర్ట్ చేస్తూ, మనకి ఇన్కమ్స్ ని సృష్టిస్తూ, తద్వారా మనకి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫ్యూచర్ లో ఇవ్వబోతోంది ఫ్రెండ్స్. మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తూ అంటే ఒక రాత్రిలో ఒకే నైట్ లో మనం ఎక్కడ రిచెస్ అయిపోలేం కదా. సో అట్లాంటి పరిస్థితిని మనకి కల్పిస్తోంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఎప్పుడైతే మనకి ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది వస్తుందో, జస్ట్ అ సెకండ్. ఎస్ ఫ్రెండ్స్, సో ఇదండి మన వన్ ఆపర్చునిటీ. ఇది ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఎవరైనా సరే ఈ అవకాశం కావాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, దీన్ని పూర్తిగా విని అర్థం చేసుకొని, మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో వాళ్ళ ద్వారా ఉన్న క్లారిటీ తీసుకుని, మీరు గనక వాళ్ళు ఇచ్చిన రెఫరల్ లింక్ ద్వారా స్టార్ట్ చేస్తే మన ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓపెన్ చేసినప్పుడు. సో ఇది అయితే ఇందులో మనం చేయాల్సింది ఏంటి? నేను ఇందాకే చెప్పాను మీకు. ఏంటది? కొన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకుంటూ మన టైంని, అన్ప్రొడక్టివ్ టైంని ప్రొడక్టివ్ వైపు డైవర్ట్ చేస్తూ మనకి ఇన్కమ్స్ ఇవ్వబోతోంది. అది ఎలా అన్నది చూసినట్టయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ప్రతి ఒక్కరికి కనిపిస్తోంది కదా. సో ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారా, అలాగే ఆ యూట్యూబ్ ద్వారా మనకు కొన్ని టాస్క్లు అనేవి ఇవ్వబడతాయి ఫ్రెండ్స్. అవి ఏంటి? ఎన్ని టాస్కులు అంటే, రోజుకి ఒక 10 టాస్కుల్ని కంప్లీట్ చేయడం ద్వారా మన టాస్క్ కంప్లీట్ అవుతుంది. సో ఈ టాస్కులు చూస్తూ ఇక్కడ 10 టాస్క్ పర్ డే అనేది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ టాస్కులు ఎలా చూడాలి అని అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. జస్ట్ ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేస్తున్నాము. క్లిక్ చేయగానే ఇది లెక్క
ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతోంది. ఎప్పుడైతే ఇలా ఓపెన్ అయిందో ఇక్కడ మనకు కనిపిస్తోంది లెఫ్ట్ లో లైఫ్ టైం ఎర్నింగ్ అని కనిపిస్తోంది, రైట్ లో అవైలబుల్ కాయిన్స్ అని కనిపిస్తోంది, కిందనే ఎలిజిబుల్ కాయిన్స్ అని కనిపిస్తోంది ఫ్రెండ్స్. ఆ కిందనే ఇక్కడ మనకి వైరల్ పే అని ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఉంటూ అటు ఇటు కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ ని మనకి ఇవ్వడం కనిపించింది. దాని కిందనే ఎక్స్ప్లోర్ టాస్క్స్ అని ఇస్తూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వెబ్సైట్ అని ఇవ్వడం కనిపించింది. ప్రస్తుతానికి 2 ప్లాట్ఫామ్స్ మాత్రమే అప్డేట్ లో ఉన్నాయి. సో ఇన్స్టాగ్రామ్ ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తూ స్టార్ట్ టాస్క్ అని ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేస్తూనే మనకి ఈ టాస్క్ కంప్లీట్ చేయడం ద్వారా ఎన్ని కాయిన్స్ వస్తాయి అని అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 15 కాయిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా మనకు చెప్తున్నారు. స్టార్ట్ టాస్క్ అని వెళ్తాము. స్టార్ట్ టాస్క్ అని వెళ్ళగానే ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, జస్ట్ మినిట్, ఈ కంపెనీ తాలూకా డీటెయిల్స్ కానీ ప్రతి ఒక్కరికి దీని అప్డేట్స్ కానీ ఇస్తూ కొన్ని వీడియోస్ వస్తాయి. సో వాటిని పూర్తిగా చూస్తూ ఈ వీడియో ఏదైతే వస్తుందో మన సిఇఓ మిస్టర్ నరసింహారెడ్డి సార్, ఆయన ద్వారా చాలా సందేశాత్మకమైన వీడియోస్ ఇక్కడ రావడం జరుగుతుంది. వాటిని చూసి వీటి ద్వారా కొన్ని క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది చూస్తూ మనకి ఎవరివైనా సరే యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఇక్కడ ఆల్రెడీ మన నరసింహారెడ్డి గారు చాలా విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఆయన ఈ బిజినెస్ లో ఒక సాఫ్ట్వేర్ పర్సనల్ ఇదిగా ఉంటూ ప్రొఫెషనల్ గా ఉంటూ ఆయన దాన్ని వదులుకొని ఈ బిజినెస్ లోకి వచ్చి ఇక్కడ ఆయన సాధించింది ఏంటి అన్న వివరాల్ని మనకి తెలియజేస్తున్నారు. సో ఆ యాడ్ని కంప్లీట్ గా చూస్తూ దాన్ని లైక్ చేసి, వీలుంటే షేర్ చేసి, ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేసి జస్ట్ మనం బ్యాక్ వస్తాం ఫ్రెండ్స్. ఈ బ్యాక్ ఎప్పుడైతే వచ్చామో మనకి ఇగో చూడండి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. వాట్ డిడ్ our viral pay CEO acquired with his one opportunity earnings by saving? అయితే ఈ బిజినెస్ లో వచ్చిన ఇన్కమ్ ద్వారా ఆయన సేవ్ చేసుకునే దాన్ని మన సిఇఓ గారు ఏంటి సంపాదించారు, ఏంటి తీసుకున్నారు, దేన్ని కొన్నారు, దేన్ని సాధించారు అని అడుగుతున్నారు. మన వైరల్ పే సిఇఓ గారు ఏం సంపాదించారు, ఆయన సంపాదించి ఆయన పొదుపు చేసుకున్న దాచిపెట్టిన సేవింగ్స్ లోంచి ఏం కొన్నారు, దీన్ని ఏం ఎక్వైర్ చేశారు అని అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈకో పిన్ కోడ్ హెడ్ అండ్ కోకో పిన్ కోడ్ హెడ్ అని ఉంది. ఆయన కొన్నది ఏంటండి, ఆయన ఈ బిజినెస్ ద్వారా ఇప్పుడు మనం ఏదైతే చెప్పబోతున్నామో ద సేమ్ బిజినెస్ ని స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టి ఇప్పటికీ ఒక హ్యూజ్ అమౌంట్ ని తీసుకోవడం జరిగింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 120 days 120 రోజుల్లోనే ఆయన సంపాదించారు. దాన్ని ఖర్చు పెట్టేయకుండా దాచి దాని ద్వారా ఒక పిన్ కోడ్ హెడ్ ని తీసుకోవడం జరిగింది. అది ఈకోవా కోకోవా అని అడగడం జరిగింది. దాని ఆన్సర్ ఈస్ కోకో పిన్ కోడ్ హెడ్. సబ్మిట్ చేసాం ఫ్రెండ్స్. ఈ ఆన్సర్స్ ఎవరిస్తారు, మీ అప్లయన్స్ చెప్తారు మీకు. సో ఆ విధంగా ఎప్పుడైతే జస్ట్ మినిట్, సో అది అవుతూ ఉంటుంది. సో ఆ తర్వాత మనకి 2 యాడ్స్ అని రావడం జరుగుతుంది. ఒక్కోసారి ఒకటే యాడ్ వస్తుంది, ఒక్కోసారి 2 యాడ్స్ అనేవి కనపడుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ యాడ్ నేర్చుకో యాప్ గురించి. సో దీని తర్వాత ఇంకేమొస్తుందో ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకొక యాడ్ కూడా వస్తుంది. ఈ యాడ్స్ 2 కంప్లీట్ చేయడం ద్వారా, కంప్లీట్ గా చూడడం ద్వారా మనకి ద నెక్స్ట్ పేజ్ ఎప్పుడైతే ఈ యాడ్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తామో అక్కడ మనకి మనం ఎంత అచీవ్ చేసామో, ఈ యాడ్స్ చూడడం ద్వారా, ఈ టాస్క్ కంప్లీట్ చేయడం ద్వారా ఎంత అచీవ్ చేసామని అన్నది మనకి నంబర్ ఆఫ్ కాయిన్స్ రూపంలో మనకి రావడం జరుగుతుంది. ఆ కాయిన్స్ ఇస్ నథింగ్ బట్ పైసే. ఓకే, ఎన్ని కాయిన్స్ వస్తే అన్ని పైసలు మనకు వచ్చినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ కి అన్నదే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇదిగోండి ఇన్స్టాగ్రామ్. సో ఇది ఎప్పుడైతే కంప్లీట్ అవ్వగానే చూడండి మీకు చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూసారా, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్లెయిమ్డ్ 15 కాయిన్స్. 15 కాయిన్స్ మీకు ఆల్రెడీ రావడం జరిగింది అని చెప్పారు. సో ఓకే క్లిక్ చేయగానే బ్యాక్ వచ్చాము. ఇక్కడ చూసారా ఇన్స్టాగ్రామ్ దగ్గర ఏం కనిపిస్తోందండి, కిందని 1 hour 4 minutes అనేది ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ దీన్ని ఎప్పుడు ఓపెన్ చేయొచ్చు, 1 hour తర్వాత చూడొచ్చు. సో ఇది చూస్తూ నెక్స్ట్ యూట్యూబ్ కూడా ఉంది, అది కూడా ఇలాగే చూడాల్సిన అవసరం ఉంది. ఇది అయిన తర్వాత మళ్ళీ 1:04 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక 2 యాడ్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇలాగా రోజుకి ఒక 10 టాస్క్లు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
10 టాస్క్లు కంప్లీట్ చేయడం ద్వారా మీకు 10 ఇంటూ ఇక్కడ మీకు చూపించింది 15 పైసలు. 15 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు రూపాయిన్నర వస్తుందండి. ఈ రూపాయిన్నర ఒక రోజుకి. సో ఇది మీరు తీసుకుంటూ నిజంగా దీని గురించి పూర్తి అవగాహన వచ్చి మీ అప్లయన్స్ తో కరెక్ట్ గా కోఆర్డినేట్ అయితే కనుక దీని విలువ చాలా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మందికి 10 పైసలు 15 పైసలు అని అనగానే ఒక రకమైన నిర్లిప్తత ఏంటంటే 15 పైసలా 10 పైసలా దీంతో ఎప్పటికి మనం సాధించాము అని అడుగుతారు. కానీ ఆ 10 పైసలతోని ఆ 15 పైసలతోనే 1,20,000 120 రోజుల్లోనే సంపాదించి రికార్డు సృష్టించిన వ్యక్తి మనకి ఆల్రెడీ మన కళ్ళ ముందే మన సిఇఓ గారు ఉన్నారు, నరసింహారెడ్డి గారు. ఓకే ఫ్రెండ్స్, సో మరి అది ఎలా వస్తుందండి? అది గనక చేసినట్టయితే ఇక్కడికి మనకి ఇచ్చిన కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన ఈ టాస్క్లు కంప్లీట్ చేయాలి. ఒక 10 టాస్క్ కంప్లీట్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఒక మినిమం 5గురికి, కనీసం ఒక 5గురికి, మినిమం 5గురి నుంచి మాక్సిమం ఎంతమందికైనా సరే మీరు పరిచయం చేయడం ద్వారా వాళ్ళు కూడా దీన్నే చూడడం ద్వారా, అదేంటండి 10 టాస్కులు చేయమంటున్నారు, 5గురి నుంచి మనకు నచ్చినంత మందిని పరిచయం చేయమంటున్నారు, ఓకే. కానీ ఎంత వస్తుంది ఇలా చూస్తే? ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. అదెంతో కూడా నేను చూపిస్తాను. సో ఒక 5గురిని పరిచయం చేయడం ద్వారా, 5గురు కన్నా మినిమం 5గురు నుంచి ఎంతమందినైనా పరిచయం చేయొచ్చు. వాళ్ళు కూడా ఇలాగే 10 టాస్కులు. ఎందుకు ఈ 10 టాస్కుల ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారు? 24 గంటలు సోషల్ మీడియాస్ లో పడి మన టైంని అన్ప్రొడక్టివ్ వైపు ఆలోచించకుండా ప్రొడక్టివ్ వైపు తీసుకెళ్ళాలి. ఇక మనం చేయాల్సిన నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? మనకు తెలిసిన వాళ్ళని పరిచయం చేయడం. ఈ వీడియోస్ లోని ఈ మొబైల్స్ లో కూర్చునే పని లేదు. సో దీని వల్ల ఈ ఏదైతే అడిక్షన్ కి గురవుతున్నారో ప్రతి ఒక్కళ్ళు మానసికంగా, శారీరకంగా, అలాగే ఆరోగ్యపరంగా కూడా, సాంఘిక పరంగా, ఒక కుటుంబ పరంగా కూడా మన వాళ్ళకి మనం దూరం అవుతున్నాం ఫ్రెండ్స్. దీన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో, ఈ దూరాన్ని తగ్గించి అందరినీ దరి చేర్చాలనే ఉద్దేశంతోని మనకి ఈ విషయాన్ని దీన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మనం 10 మందిలో తిరుగుతామో, 10 మందితో ఈ విషయాన్ని చెప్తాము, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తాం. అయితే ఈ 1 ఆపర్చునిటీ ద్వారా 5 లెవెల్స్ నుంచి మనకి ఇన్కమ్స్ రావడం జరుగుతుంది. ఈ 5 లెవెల్స్ నుంచి ఎంత వస్తుందండి 10 పైసలు అయితే? అదొక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ మీకు సోషల్ మీడియా బేస్డ్, ఆల్రెడీ సోషల్ మీడియాస్ ని బేస్ చేసుకుని క్లయింట్ టాస్క్స్ ని మనం ఆన్సర్ చేయడం ద్వారా కనీసం ఒక 10 టాస్క్లు ఒక రోజు కంప్లీట్ చేస్తే అది చాలు. ఇంట్రడ్యూస్ 1 ఆపర్చునిటీ, మినిమం 5 మెంబర్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ ని ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది చూసిన తర్వాత అప్పుడు చెప్పండి ఇది నిజంగా చాలా ఇబ్బందికరమైనదా అని అనేది మనం ఒక్కసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ సెకండ్. ఇది సౌద్యం చూస్తున్నాను అవట్లేదు. ఓకే, నో ఇష్యూ. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ కంప్లీట్ గా ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కరే, మీతోనే స్టార్ట్ అయింది. ఈ చెప్పేది ప్రతి మీ ఇండివిజువల్స్ కోసం చెప్తున్నాం. ఇది మిమ్మల్ని మీరు అక్కడ ఊహించుకోండి, మీరు ఒక్కరే, మీరు చేసింది 10 టాస్క్స్ మాత్రమే. సో ఆ 10 టాస్క్ తో మీకు వచ్చింది ₹1 మాత్రం. యాక్చువల్గా ఇప్పుడు ₹1.5 వస్తుంది. సో రూపాయినే బేస్ చేసుకుందాం, రౌండ్ ఫిగర్ అయితే మనకి ఈజీగా ఉంటుంది కదా. సో అలాగే నెల రోజుల పాటు ఇదే జరిగితే గనక 30 days కి ₹30 రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ద నెక్స్ట్ గోస్ టు ఆ ఒక్కళ్ళు కూడా వాళ్ళ టాస్క్లు కంప్లీట్ చేయాల్సింది. ద నెక్స్ట్ వర్క్ ఏంటండి? కనీసం ఒక 5గురిని పరిచయం చేయడం. ద సేమ్ 5గురినే కనుక పరిచయం చేస్తే ఈ 5గురు కూడా అదే 10 టాస్క్లు ప్రతిరోజు చూస్తే ₹5 అనేది జనరేట్ అయింది ఇక్కడ. అందులోంచి మీకు నేను చెప్పాను 5 లెవెల్స్ వరకు మీకు రిఫరల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందని. ఆ రిఫరల్ ఇన్కమ్ ఫస్ట్ లెవెల్ నుంచి మీకు 50% అనేది రావడం జరుగుతుంది. వాళ్ళు ₹5 వర్క్ అక్కడ చూపించడం జరిగింది. అందులో 50% అంటే ₹2.50. నెల రోజుల పాటు ₹75 అవుతుంది ఫ్రెండ్స్. సో అలాగే 5 into 5 is equal to 25 మంది. 25 మంది 10 టాస్కులు చొప్పున చూసినట్టయితే ₹25 ఇన్కమ్ ఇక్కడ జనరేట్ అయింది. అందులో 30% మీకు రావాలి అని అంటే ₹7.50 పర్ డే, ₹7.50 ఒక రోజుకి వస్తుంది. ₹225 నెల రోజులకి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇదే విధంగా 25 మంది 5 చెప్తున్నారు. నథింగ్ బట్ డూప్లికేషన్ ఏనండి. ఎవ్రీథింగ్ డూప్లికేషన్, పీపుల్స్ నెట్వర్క్ ఇక్కడ.
ఓకే, బిజినెస్ ఏం నెట్వర్క్ కాదు, పీపుల్స్ నెట్వర్క్. మన కమ్యూనిటీని మనం డెవలప్ చేసుకోవడం ద్వారా, మనకు వచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని 10 మందికి 100 మందికి పరిచయం చేయడం ద్వారా, వాళ్ళకి ఇవ్వడం ద్వారా. సో ఇదంతా చెప్పాను. రిజిస్ట్రేషన్ అనేది అబ్సల్యూట్లీ ఇక్కడ ఫ్రీ. ఇప్పుడే కాదు, ఫ్యూచర్ లో కూడా ఇక్కడ ఎక్కడా కూడా ఒక్క రూపాయి పెట్టుబడి కూడా లేకుండా అద్భుతమైన ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం. ఈ 25 మంది కూడా 5గురు చొప్పున పరిచయం అయినట్టయితే 125 మంది అవుతారు. 125 మంది కూడా వాళ్ళేం 100లో 20లో ఏం టాస్కులు చూడక్కర్లేదు. 10 టాస్కులు కంటిన్యూస్ గా చూసినట్టయితే కనుక 125 రూపాయల ఇన్కమ్ అనేది ఇక్కడ ఎర్నింగ్ జరుగుతుంది. అందులోంచి థర్డ్ లెవెల్ నుంచి మనకు వచ్చేది 20%. 20% అంటే 25 రూపాయలు, 750 రూపాయలు 30 డేస్ పాటు చేస్తే వచ్చేది. సో అలాగే ద నెక్స్ట్ ఫోర్త్ లెవెల్కి వచ్చేసరికి 125 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 625 మంది 10 టాస్కులు మాత్రమే చేయడం ద్వారా 625 రూపాయల ఎర్నింగ్ అనేది ఇక్కడ వస్తుంది. 10% దాని నుంచి ఫోర్త్ లెవెల్ నుంచి మనకి 10% అనేది కమిషన్ వస్తుంది. 62.50 అంటే 62 రూపాయల 50 పైసలు ఒక రోజుకి రావడం జరుగుతుంది. 1875 రూపాయలు నెలకు వస్తుంది ఫ్రెండ్స్. సో ద సేమ్ థింగ్ ఇక్కడ 625 మంది కూడా 5గురు చొప్పున మాత్రమే పరిచయం చేసినా కూడా మనకి 3125 మంది ద సేమ్ 10 ఒక్క రూపాయి వరకు 10 టాస్కులు చూసినట్టయితే మనకి ఇక్కడ జరిగింది ఎంతండి? 10 రూపాయలు. మనకి ఇక్కడ 3125 రూపాయల ఎర్నింగ్ ఇక్కడ జరుగుతుంది. దీంట్లోంచి 40% మీకు వస్తుంది. ఫిఫ్త్ లెవెల్ నుంచి 40% అనేది రావడం జరుగుతుంది. సో రోజుకి ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఎంతండి? 1250 రూపాయలు అనేది మీకు రావడం జరుగుతుంది. నెలకి 37,500 రూపాయలు ఫ్రెండ్స్. 37,500 రూపాయలు అని అంటే ఈ ఇన్కమ్ రావడానికి మనం బయట ఏం చేస్తున్నాం అని అన్నది ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. బయట మనం ఒక 30-40 వేల రూపాయల జీతం రావాలి అని అంటే ఒక 22-23 ఏళ్ల పాటు చదువుకోవాలి. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ అంటారు. ఎక్స్పీరియన్స్ అంటే పని ఇవ్వరు, ఎక్స్పీరియన్స్ కావాలంటారు. సో ఇదంతా చేసి ఒక ఉద్యోగం చేస్తే తెల్లవారుజామున వాళ్ళ చెప్పిన టైంకి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళాయి, రాత్రి వాళ్ళు వదిలేసిన టైంకి ఇంటికి వచ్చి, ఈ మధ్య కాలంలోని ఈ గ్యాప్ ఈ టైం బీయింగ్ లోని వాళ్ళు చెప్పిన ప్రతి పనిని చేస్తూ, ఏ పని చెప్పినా చేస్తూ, ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తూ, ఎవరితో చేయమన్నా చేస్తూ, అలాగే వాళ్ళకి నచ్చినంత ఇన్కమ్ తీసుకుంటూ, వాళ్ళు ఇచ్చినప్పుడు సెలవులు తీసుకుంటూ పడే ఒక అవకాశం ఫ్రెండ్స్. మరి దానికోసం అలాని ఉద్యోగాలు తప్పు అని నేనేం చెప్పటం లేదు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం ఒక 10 నిమిషాల సమయాన్ని ఇక్కడ కేటాయించడం ద్వారా, ఒక 100 మందిని మన చుట్టూ చేర్చుకోవడం ద్వారా, వాళ్ళందరికీ అవకాశాన్ని ఇవ్వడం ద్వారా, లేదా ఒక 3,000 మంది ఆల్రెడీ 5గురు చెప్పని ఇక్కడ చెప్పాను. సో చేయడం ద్వారా ఒక 40,000 రూపాయలు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది అని అంటే బాగుందా లేదా? ఇది ఒక ఎక్స్ట్రా ఇన్కమా కాదా? ఉద్యోగం చేస్తే, మరి వ్యాపారం చేస్తే ఒక 40,000 రూపాయల ఆదాయం ప్రతి నెల మనకు కనిపించాలి అని అంటే ఎన్ని లక్షల పెట్టుబడి పెట్టాలి? ఎంత టైము? వాళ్ళకి 24 అవర్స్ బిజినెస్ అంటే 24 అవర్స్ కూడా ఎంగేజ్డ్ గా ఉండాలి. దాని మీదే ఆలోచించాలి, దాని గురించి ఆలోచించాలి. దానికి కావాల్సిన చాలా బర్డన్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది, చాలా కాంపిటీషన్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటన్నిటినీ చేస్తూ కూడా బిజినెస్ లో ఇన్కమ్ వస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకం ఫ్రెండ్స్ అక్కడ. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామండి? చక్కగా మన పనులన్నీ మనం చేసుకుంటూ, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన వ్యవహారాలు అన్నిటినీ కూడా కంప్లీట్ చేసుకుని మిగిలిన అతి కొద్ది సమయం ఒక 10 నిమిషాలు, మాకు టైం లేదండి అనడానికి కూడా ఇక్కడ లేదు, ఒక 10 నిమిషాల సమయాన్ని ఇక్కడ కేటాయిస్తూ అద్భుతమైన టాస్కుల్ని కంప్లీట్ చేస్తూ, ఇక్కడ ప్రతి ఒక్కరితో మింగిల్ అవుతూ, ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తూ, వాళ్ళకు కూడా ద సేమ్ అవకాశం కదా, వాళ్ళకి కూడా 40,000 వచ్చే అవకాశం ఉంది. ఏమండి కొంతమంది ఉంటారండి 40,000 రూపాయలు మనకు పెద్ద అందండి అంటాం కదా. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ నిజంగా కావాలి అని అనుకునే వాళ్ళు ఈ ఇన్కమ్, వచ్చే ఇన్కమ్ ని మరి ఎలా తీసుకోవాలండి అని అనే వాళ్ళకి ఒక సమాధానం. ఇక్కడ ఎప్పుడైతే ఇన్కమ్ సంపాదించామో ఈ ఇన్కమ్ ని మనకి వైరల్ పే ద్వారా, ఆల్రెడీ నేను ఇక్కడ మీకు చూపించడం జరిగింది వైరల్ పే కదా, మన వన్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో, జస్ట్ సెకండ్, ఇది ఫ్రెండ్స్. సో ఈ వైరల్ పే అనే యాప్ ద్వారా, ఇది సేల్స్ అండ్ సర్వీసెస్ అగ్రిగేటర్ అండి. సో ఈ అగ్రిగేటర్ ద్వారా మనం ఇక్కడికి మార్చుకుని, ఇక్కడి నుంచి మనకి నచ్చిన బిజినెస్, మనకి నచ్చిన సర్వీస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రకరకాలుగా సర్వీసెస్ అనేవి
ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా సర్వీసెస్ ఉన్నాయి. మనం ఫోన్ పే, గూగుల్ పే ఎలా అయితే పే చేస్తున్నామో అదే విధంగా ఇక్కడ ఈ వైరల్ పేని యూస్ చేసుకోవడం ద్వారా, మరి అవన్నీ ఉన్నాయి కదా ఇదెందుకండి అని అనుకుంటే గనక, వాటన్నిటిలో కూడా మీరు బాగా గమనించినట్టయితే చాలా అమౌంట్ని నష్టపోతున్నాం అక్కడ. ప్రతి దానికి సర్వీస్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఆ సర్వీసింగ్ ఛార్జెస్ 3 రూపాయలనే మనం అనుకుంటున్నాము. రోజుకు ఒక 10 సర్వీసులు యూస్ చేసామనుకోండి, ఒక వ్యక్తి యూస్ చేస్తే ఎంత వెళ్తుందండి? 3 × 10 30 రూపాయలు. 10 మంది చేస్తే, 100 మంది చేస్తే, 1,00,000 మంది చేస్తే, 1,00,00,000 మంది ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఎంత వెళ్తుందండి? మరి ఇవన్నీ కూడా ఇందులో మనం ఏదైతే యూస్ చేస్తున్నామో చాలా మట్టుకు మన కంట్రీ కంపెనీస్ అయితే కావు. వీటన్నిటికీ కూడా ఫారెన్ కంట్రీస్ అయితే కొన్ని ఉన్నాయి, మన కంట్రీ కూడా ఉన్నాయి. బట్ మన కంట్రీ కన్నా బయట అమెజాన్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎక్కడిది కదా, చాలా చాలా మనం అలాగా అవుటర్ కంట్రీస్ నుంచే మనం చాలా ప్రొడక్ట్స్ ని తీసుకోవడం జరుగుతుంది. మన అమౌంట్ ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతుంది. అంటే డొమెస్టిక్ ఏదైతే మనం ప్రొడక్ట్ ఏదైతే ఉందామో దాని కొనుగోలు అనేది, దాని తాలూకా కొనుగోలు అనేది బయటకు వెళ్ళిపోతుంది, దాని తాలూకా ఇన్కము. కానీ మన ఇండియాలో ఉండాలి అని అంటే మన లోకల్ వెండర్స్ ని ఇక్కడ సపోర్ట్ చేస్తూ మనం ఇక్కడ వైరల్ పే ద్వారా, సో అలాని వాళ్ళు ఉండరా అంటే వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా చాలా ఉన్నాయి మనకి బ్రాండెడ్, మనం యూస్ చేసుకుంటున్న చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మన లోకల్ వెండర్స్ ని కూడా ఇక్కడ తీసుకొస్తూ ఇక్కడ మనం ఖర్చు పెట్టుకునే ఒక అవకాశాన్ని, ఇక్కడ మనకు వచ్చిన వన్ ఆపర్చునిటీలో వచ్చిన ఇన్కమ్ ప్రతిదాని వైరల్ పే ద్వారా మనం ఖర్చు పెట్టుకుంటూ ఇక్కడ మన సంపాదనని ముందుకు తీసుకెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా సంపాదిస్తూ ఎవరైతే ముందుకు వెళ్తారో, 40,000 కాదండి, ఈ 40,000 కోసం అయితే మాకు అవసరం లేదు అని అనుకునే వాళ్ళు, నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళైతే వైరల్ పే ద్వారా మీకు ఒక కెరియర్ అనేది ఇక్కడ సృష్టించడం జరుగుతుంది. ఈ కెరియర్ ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో, అర్థం చేసుకుంటారో వన్ ఆపర్చునిటీని, ఖచ్చితంగా నెలకి 5 లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశాన్ని ఇక్కడ కంపెనీ కల్పిస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి అని అంటే మన వన్ ఆపర్చునిటీలో కనీసం మనం ఒక 1,000 రూపాయలు, ద సేమ్ 10 పైసలు 15 పైసల నుంచి ఒక 1,000 రూపాయలు అనేది లైఫ్ టైమ్ ఎర్నింగ్ తీసుకున్నట్టయితే మీ అందరికీ కూడా వైరల్ పేలోకి చాలా అద్భుతమైన అవకాశాలు మనకి కల్పిస్తుంది. మరి ఇది ఎప్పుడు ఇలా సర్వీసెస్ యూజ్ చేసుకోవడమా అంటే ఖచ్చితంగా కాదు ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే నెక్స్ట్ లెవెల్, అదేంటది పిన్ కోడ్ హెడ్స్ అని చెప్పేసి వైరల్ పేలో ద నెక్స్ట్ ప్రమోషన్ ఉంది, అక్కడికి వెళ్ళాలి అని అంటే కంపెనీస్ జనరల్ గా బయట కంపెనీస్ ఏవైనా సరే మీ టీం ఎంత ఉంది, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, మీకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది అన్నది చూస్తుంది. బట్ వేరాజ్ ఇక్కడ నిజంగా మీరెంత హెల్ప్ చేస్తున్నారు 10 మందికి, 100 మందికి, 1000 మందికి, వాళ్ళ టీము వీళ్ళు టీం అని కాకుండా ఎవరు వచ్చినా సరే, ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే నేనున్నాను, నేను సైతం అని ఎవరైతే ముందుకు వస్తారో అట్లాంటి వ్యక్తులకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారో అట్లాంటి వాళ్ళని ఇక్కడ తీసుకుంటూ వాళ్ళకి వాళ్ళ ఆ టాలెంట్ సహాయం చేసి ఆ గుణాన్ని గుర్తిస్తూ వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ లెవెలే పిన్ కోడ్ హెడ్స్ అన్నమాట. పిన్ కోడ్ హెడ్స్ కి చాలా అద్భుతమైన అవకాశాలు. మీరు ఇందాక అనుకున్న ఆ 40,000, ఆ 15 పైసలు కాదు ఫ్రెండ్స్, నెలకి 5 లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది ఇక్కడ. సో ఎవరైతే దాని గురించి ఈ 10, 15 అన్నది పక్కన పెట్టి ఈ వన్ ఆపర్చునిటీని మనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, ఎందుకంటే మన ఎండి గారు అందరు ఎండి లాగా మీరు బాగా మంచి టీం ఫామ్ చేసేసారు, అలాగే మీకు బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి, మంచి ఇన్కమ్స్ తీసుకుంటున్నారు, ఇవి చూడరు. కానీ మీరు ఎంత మంచితనంతో ఎంత మందికి సహాయపడుతున్నారు అని అన్నది చూస్తూ అట్లాంటి వాళ్ళని ఎన్నుకుని, అలాగే ఇందాక నేను చెప్పిన అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించడానికి మన కంపెనీలో కొన్ని జాబ్స్ అనేవి కూడా క్రియేట్ చేస్తూ వాళ్ళకిస్తూ, అట్లాంటి వ్యక్తులకి ఎవరైతే సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి అందిస్తారో, అలాగే రాయల్టీ ఉంది ఇక్కడ, మనకి రాయల్టీ ఇన్కమ్స్ కూడా తీసుకోవచ్చు. ఇన్ని విధాలుగా చాలా చాలా విషయాల్ని ఇక్కడ పొందుపరుస్తూ మనకి కంపెనీ యొక్క ఈక్విటీ షేర్స్ ను కూడా కల్పిస్తూ, కంపెనీ యొక్క ఈక్విటీ షేర్స్ అవి ఇస్తూ ఎవరైతే ఇంకా ముందుకు వెళ్ళాలి, లైఫ్ టైంలో చాలా అచీవ్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకుంటూ, అందులో కరెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ విధంగా ఇక్కడ ఆంటర్ప్రెన్యూర్స్ అనే వాళ్ళు ఇక్కడ కావాలి, సో అట్లాంటి ఆంటర్ప్రెన్యూర్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళతో పాటు వాళ్ళకు ఒక మంచి ఉన్నతమైన అవకాశాన్ని కల్పిస్తూ మనందరినీ కూడా ఎవరైతే ఇది ఇందాక నేను చెప్పిన స్టార్టింగ్ లో నేను చెప్పింది అదే, ఏంటది
స్టార్టింగ్ లో నేను చెప్పిన స్టోరీ కూడా అదే. ఎవరైతే సూక్ష్మంగా ఏముంది అని ఆలోచిస్తారో, సూక్ష్మంగా ఏముంది అని అర్థం చేసుకుంటారో, అలాంటి వాళ్ళు మాత్రమే గెలవటానికి ముందుకొస్తారు. అట్లాంటి వాళ్ళకి ఇక్కడ పెద్దపీట వేస్తోంది మన వన్ ఆపర్చునిటీ. సో ఈ విధంగా ఎవరైతే ముందుకొస్తారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు ఇస్తూ వాళ్ళందరినీ కూడా ముందుకు వెళ్ళేటట్టుగా, లక్షాధికారులుగా చేసేటట్టుగా, అట్ ద సేమ్ టైం ఇంకా ఎక్కువే వచ్చే అవకాశం ఉంది. కానీ అన్ని కంపెనీస్ లాగా ఇక్కడ కోట్లు వస్తాయి, లేకపోతే అదేంటిది కొండలెక్కేస్తాం అనే విషయాలు ఇక్కడ చెప్పరు ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పేదల్లా ఇక్కడ సాక్ష్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకొని, అది ఎవరు అని అంటే మన సిఇఓ గారు. ఒక సాఫ్ట్వేర్ పర్సన్ ఆయన జాబ్ ని వదులుకొని దీన్ని సూక్ష్మంగా ఆయన దాని బ్యాక్గ్రౌండ్, దాని విజన్, దాని మిషన్ అర్థం చేసుకున్న వ్యక్తిగా ఆయన ఇందులోకి వచ్చారు. మనలాగే ఈ 10 పైసలతోనే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి విత్ ఇన్ 120 days లో 1,20,000 రూపాయలు తీసుకొని మన కోకో పిన్ కోడ్ తీసుకొని ఒక మంచి స్థాయికి ఎదగడం జరిగింది. మరి మీలో ఎంతమంది సిద్ధమవుతున్నారో దీనికి అని అన్నది, ఎంతమంది అర్థం చేసుకుంటారో అన్న దాని మీద ఆధారపడుతూ మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ బిజినెస్ కి ఆహ్వానితులే. వచ్చిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని పిలిచిన వాళ్ళు, మిమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ బిజినెస్ ని ఇంకా క్లారిటీ కావాలనుకుంటే తీసుకోండి. తీసుకుని మీరు రిజిస్టర్ చేసుకుని మేమేదైతే ఇక్కడ చెప్పామో తూచా తప్పకుండా చేయడం ద్వారా అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకుంటూ మన లైఫ్ స్టైల్ ని మార్చుకునే ఒక దివ్యమైన అవకాశం ఫ్రెండ్స్. సో ఇది ఈ వన్ ఆపర్చునిటీ తాలూకా వివరాలు. సో ఇక్కడ ఈ అవకాశాన్ని నాకు మిస్టర్ కాళ్ళకూరి శర్మ గారి ద్వారా వచ్చింది. నిజంగా ఆయన చెప్పినప్పుడు ఇక్కడ కొంతమంది అనుకున్న కొత్త వాళ్ళు ఎవరైతే 10 పైసలు అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా, అది సహజం. అలా అనుకోపోతేనే వింతగాని ప్రతి ఒక్కళ్ళం అనుకుంటా 10 పైసల అని అనుకున్నాను. అని అనుకున్న దాన్ని నేను ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1000 రూపాయలు వచ్చేసరికి నిజంగా నా ఆనందం నాకే తెలియలేదు. అంత ఆనందం 1000 రూపాయలకి వస్తుందా? 1000 రూపాయలు అంటే పెద్ద ఇన్కమ్ ఏం కాదు. కానీ ఇక్కడ ఆ క్షణం వస్తున్న పెరుగుతున్న ఇన్కమ్ చూస్తూ ఉంటే చాలా డిఫరెంట్ గా అనిపించింది. డిఫరెంట్ ఫీల్ కలిగింది. అట్లాంటి ఫీల్ ని మీ అందరూ కూడా పొందుతూ ఎవరైతే వస్తారో, వచ్చి సూక్ష్మంగా ఈ కంపెనీ అసలు ఏంటి, ఏ విధంగా వెళ్తుంది, నిజంగా ఇది యూనికార్న్ కాబోతోందా? ఎస్ ఫ్రెండ్స్, కాబోతోంది. సో అట్లాంటి నమ్మకంతోని వివరాలు తెలుసుకుంటూ ఎవరైతే, ఏది తెలుసుకోకుండా ఎస్ అనక్కర్లేదు, అన్ని తెలుసుకుని ఎవరైతే ఎస్ ఇది సూపర్ అని అనుకుంటారో వాళ్ళందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మహేశ్వరి మ్యామ్, సార్ చెప్పండి సార్. మంత్లీ 5 lakhs ఎట్లా వస్తాయి పిన్ కోడ్?